ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒసే తింగర్దానా, ఎందుకే పొద్దుటి నుంచి సిటీ అంతా తిప్పుతున్నావు? అత్తా, సరదాకి తిరుగుతున్నామా? పని మీదే కదా తిరుగుతున్నాం. పనా? ఏం పనే? మొదటేమో కడుపు నొప్పి హాస్పిటల్కి వెళ్దాం అన్నావు, వెళ్తేనేమో నొప్పి తగ్గిపోయిందన్నావు. ఫ్రెండ్ని కలవాలి, గుడికి వెళ్దాం అన్నావు, వెళ్ళాక ఫ్రెండ్ కూడా రాలేదు. ఏదో సర్టిఫికెట్ కావాలి, కాలేజ్కి వెళ్ళాలన్నావు, వెళ్దామని వెళ్ళాక రేపు వెళ్తా ఇవాళ మూడ్ లేదంటున్నావు. ఇందులో తమరు వెలగబెట్టిన పనేంటే? ఇప్పుడు కూడా అవసరం లేకపోయినా చెప్పులు కొనాలని రోడ్లన్నీ తిప్పుతున్నావు. ఇదే లాస్ట్ పని అత్తా. చెప్పులు తీసుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ముందు నిషి వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా, తర్వాత చెప్పులు కొనుక్కుందాం. లేదత్తా, మనం అప్పుడే ఆ ఇంటికి వెళ్ళకూడదు. ఆ? ఏంటి వెళ్ళకూడదా? ఏవే, ఎందుకు వెళ్ళకూడదు? అది అది అత్తా, ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకు కంగారు పడుతున్నావు? అటు ఇటు చూస్తున్నావు, ఏమైంది? అత్తయ్యకి అనుమానం వచ్చేసినట్టుంది. కవర్ చేయాలి. నేనిక్కడ మాట్లాడుతుంటే అటేటో చూస్తావేంటే? చెప్పు, ఏమైంది? ఏం లేదత్తా, అయినా నేనెందుకు టెన్షన్ పడతాను? చెప్పులు కొనడానికి మంచి షాప్ ఎక్కడుందా అని అటు ఇటు చూస్తున్నాను, అంతే అత్తా. హలో బాయ్. చెడి చెల్లి దొరికిందా? జేడీ ఫ్యామిలీ ఎవరో తెలిసిందా? లేదు బాయ్, ఫాలో అవుతున్నా. పొద్దున్నుంచి వాళ్ళెవరో వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కనిపెట్టలేకపోయావా దద్దమ్మా? బాయ్, మీరు అలా తిట్టకండి బాయ్, నేను ఫీల్ అవుతాను. బయట ఎండలు మండిపోతున్నాయి. ఆ అమ్మాయి ఏమో ఇంటికి తప్ప సిటీలో ఉన్న ప్రతి ప్లేస్కి వెళుతుంది. చూస్తున్నా. నన్నేం చేయమంటారు? రే రే రే, నువ్వు వాళ్ళని ఫాలో అవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి జేడీ అభిగాన్ని అరెస్ట్ చేసి వాడి ద్వారా నిజాలు కనిపెట్టి హోమ్ మినిస్టర్ని కూడా అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళింది. ఏంటి 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 జేడీ హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసిందా? అవును. ఓ ఛ! ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ గాని నోరు తెరిచాడే అనుకో, నా దందా అంతా ఖతమైపోతుంది. హోమ్ మినిస్టర్ని విడిపించాలంటే జేడీ ఫ్యామిలీ నా కంట్రోల్లో ఉండాలి. జేడీ ఫ్యామిలీని ఫాలో అవుతున్నానని చెప్పావు కదా, వెంటనే జేడీ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి తీసుకునిరా. త్రిపాఠి జేడీ ఫ్యామిలీని కళ్ళ ముందే ఉంది కదా? బాయ్, ఉంది బాయ్. సరే, వెంటనే వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేయి. సరే బాయ్. ఎక్కువ దూరం వెళ్ళి ఉండరులే, దొరికేస్తారు. అమ్మయ్యా, కారు ఫాలో అవ్వడం లేదు, తప్పించుకున్నాం. అత్తయ్య, ఫస్ట్ మీరు చెప్పినట్టుగానే నిషిక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత చెప్పులు కొనుక్కుందాం. ఇవాళ ఖచ్చితంగా నీకేదో అయిందే. ఏంటో నువ్వు. బాబు, ముందు నిష్కా వాళ్ళ ఇంటికి పోనివ్వు. ఓకే మేడం. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయిందని జగదాత్రి అక్కకి ఫోన్ చేసి చెప్దాం. హలో నిషి. ఏంటత్తయ్యా, పొద్దునెప్పుడు 5 నిమిషాల్లో ఇంటికొస్తున్నావని చెప్పి ఇంకా రాలేదు? అది నీ చెల్లెల్ని అడగవే. పొద్దుట్నుంచి రోడ్ల మీదే తిప్పుతా ఉంది. సరేలే, ఇప్పుడు ఎక్కడున్నారు? ఆల్రెడీ మేము వచ్చేస్తున్నాం అక్క, 10 minutes లో ఉంటాం. సరే సరే, త్వరగా రండి. బాయ్. ఎవరొస్తున్నారు నిషే? సిరి పెళ్లికాడివ్వడానికి అత్తయ్య సిరి వస్తున్నారు. అవునా? మరి ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే జగదాత్రి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండేవారు కదా. నా చెల్లి పెళ్లికి మనల్ని పిలవడానికి వస్తుంటే నేను దానికెందుకు చెప్పాలదినా? అయినా నేనేమైనా పియేనా పొద్దున లేవగానే స్కెడ్యూల్ చెప్పడానికి? అమ్మి కౌశికి, నీకు వాళ్ళు ముఖ్యం,
నువ్వు ఫోన్ చేసి కావాలంటే వాళ్ళని పిలుచుకో. నిషికాకి జగదాత్రి అంటే నచ్చదని తెలిసి కూడా ఎందుకు ఊరికే నిషి దగ్గర ఆమె మాట ఎత్తుతావు? సరే పిన్ని, నేనే ఫోన్ చేసి పిలుచుకుంటాను. చూసావామి ఆ జగదాత్రి వాళ్ళంటే ఎంత ప్రేమో. కార్ వెనకాల రావట్లేదక్క, ఇంటికి వెళ్తున్నాం. సిరి వాళ్ళు త్రిపాఠి నుంచి తప్పించుకున్నారంట కేదార్. త్రిపాఠిని అభి కేసు నుంచి మీనన్ చాలా తెలివిగా తప్పించాడు. అందుకే త్రిపాఠి పూర్తిగా మీనన్ మనిషిలా మారిపోయాడు. ఎస్, వదిన కాల్ చేస్తున్నారు. వదిన చెప్పండి. జగదాత్రి ఎక్కడున్నారు? ఆ ఇంటికే వస్తున్నాం వదిన. అవునా? సిరి మీ అత్తయ్య పెళ్లి కార్డ్స్ తీసుకుని ఇంటికొస్తున్నారు. మీరు కూడా ఉంటే బాగుంటుంది. త్వరగా ఇంటికొచ్చేయండి. సరే వదిన, వచ్చేస్తున్నాం. హాయ్ అమ్మా. ఓ, హాయ్ అంకుల్, రండి. ఎలా ఉన్నారు? బాగున్నాను కౌశికి, నువ్వెలా ఉన్నావు? ఫైన్ అంకుల్. ఈ వాయిస్. హలో వదిన, హలో. వచ్చింది మాధురి వాళ్ళ మావయ్య గారా? అవును జగదాత్రి, మీరు వచ్చేయండి. బాయ్. రండి అంకుల్. అంకుల్ ఇంటికొచ్చారంట నా దాత్రి. అవును, ఇంటికెళ్ళి అంకుల్కి హాయ్ చెప్తాం. అయ్యో, కార్ మళ్ళీ ఫాలో అవుతుంది. వెంటనే ఈ విషయం అక్కకి చెప్పాలి. నిన్ను వదిలిపెట్టను. అక్క ప్రాబ్లం, కార్ మళ్ళీ ఫాలో అవుతుంది. సిరి వాళ్ళని త్రిపాఠి ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడంట. కిరణ్, రోడ్ నంబర్ 7 శివాలయం వీధిలో మన టీం ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. అంతే. ఇంకా సేపట్లో ఇల్లు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా? ఎవర్రా అంటావురా? చంపేస్తారా నేను? ఏం మాట్లాడుతున్నావు? ఎవరా మీరంతా? చెప్పేది అందే కొడతావురా? అమ్మయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.